హాయ్ అండి. మిస్టర్ మిలీనియర్ వైఫ్ పార్ట్ 56. ప్రతిక్షణం అరవింద్ చూపు తన ముందున్న మానిటర్పై పడుతుంది. మేఘన ఎప్పుడు వస్తుందా అని అతను ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈరోజు అది రానివ్వు. ఈ కంపెనీ ఎండి అయిన నేను ఇంత తొందరగా వచ్చేసాను, కానీ నా పిఏ మాత్రం ఇంకా రాలేదు. అయ్యో అరవింద్, నీకు ప్రేమ పిచ్చి బాగా పట్టేసిందిరా. ఇక ఆమె రావడానికి ఇంకా టైం ఉంది అని అతని మనసే అతన్ని మందలించింది. సమయం చూసుకున్నాడు. నిజంగానే మేఘన రావడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఈ రోజు మాత్రం సమయం కదలడమే లేదు. అవసరమైన పని ఉన్నప్పుడే ఇక పరుగు పందెంలో దూసుకుపోతుంది టైం కూడా అని గడియారం వైపుకి చూస్తూ విసుక్కున్నాడు అరవింద్. అప్పుడే తన కలల రాణి మేఘన రఘువంశీ స్కూటీపై కంపెనీ ఆవరణలోకి వచ్చింది. ఆమెని చూడగానే అరవింద్ గుండె పందెం గుర్రలా పరుగులు తీసింది. తన ప్రేమను ఎలా చెప్పాలో 20 సార్లకు పైగా ముందే సాధన చేశాడు. మై కమిన్ సార్ అని మేఘన గొంతు వినిపించగానే వర్షం పడకముందే నెమలు వర్షించినట్లు నర్తించినట్లు అతని మనసు పొంగిపోయింది. ఎస్ కమిన్ అని చెప్పాడు. లోపలికి వస్తున్న మేఘనను తల నుంచి కాళ్ళ వరకు కళ్ళారా చూస్తూనే ఉన్నాడు. కానీ అతని చూపులు తనపై నిలిచిపోయాయని మేఘకు అర్థమైంది. ఆయన ఏమీ తెలియనట్టుగా తన పనిలో నిమగ్నమైంది. బాస్, ఈ రోజు ఉదయం 10 గంటలకు క్లయింట్ మీటింగ్ ఉంది. దాని తర్వాత మన కొత్త ప్రాజెక్టు నీలా కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ ని పరిశీలించడానికి మీరు ఒంటరిగానే వెళ్తారు. అక్కడి నుంచి ఆమె మాట ఇక పూర్తవక ముందే అరవింద్ మధ్యలో అడ్డుకున్నాడు తన మాటని. నేను ఒంటరిగా వెళ్తానా? అవును బాస్. బాస్ ఇక్కడ పెండింగ్ లో ఉన్న పనులు చూడాలి. అంతేకాదు, ఇంతకాలం మీరు ఒంటరిగానే వెళ్తున్నారు కదా. ఇంతకాలం ఎలా జరిగిందో జరిగిపోయింది. కానీ ఇక నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో తప్పకుండా రావాలి. నా జీవితాంతం నాకు తోడుగా. సార్, ఆమె ఆశ్చర్యంగా అతని వైపుకి చూసింది. నా ఉద్దేశం, నువ్వు నా పియ్యే కదా. నేను ఉన్నంత వరకు నాతోనే ఉండాలి అన్నాను. ఓ, కానీ బాస్ ఇక్కడ పని. మిస్ మేఘన, ఈ ఆఫీస్ కు బాస్ నేను, కాబట్టి నేను చెప్పింది చెయ్యాలి. మన ఇద్దరం కలిసి వెళ్తున్నాం అని చెప్పి మనసులో ఏదో నిర్ణయించుకున్నట్టు తన పనులు తొందరగా ముగించడం ప్రారంభించేశాడు. కార్ డ్రైవర్ సీట్ లో అరవింద్ కూర్చున్నాడు. పక్కనే మేఘన తన ఐప్యాడ్ లో పనులు చూసుకుంటుంది. ఆమెను పక్క చూపులతో చూస్తూ అరవింద్ కారు రోడ్డు పక్కన ఆపేశాడు. పనులు అంతగా మునిగిపోయిన మేఘనకు కారు ఆగిన విషయం కూడా తెలియలేదు. చిరాకుతో అరవింద్ ఆమె చేతిలో ఐప్యాడ్ లాక్కుని వెనక సీట్లోకి విసిరేశాడు. బాస్ అంటూ ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మేఘ, నువ్వు చాలా కష్టపడే అమ్మాయివని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి బాస్. ఈ రోజు షెడ్యూల్లో ఏమైనా మార్పు ఉందా, లేక ఏదైనా ఫైల్ మర్చిపోయామా? ఆమె ఇప్పటికీ పని గురించే మాట్లాడుతుంది. అతను కోపంగా, చాలు, ఎప్పుడు పని, మీటింగ్, ఫైళ్ళు, ఇవేనా నీ ప్రపంచం? ఇక ఇవి తప్ప నీకు ఇంకేమీ కనిపించదా? నీ వయసు అమ్మాయిలను చూడు, వాళ్ళు ఎలా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అదంతా పక్కన పెడితే నా కళ్ళలో నీకేమీ కనిపించడం లేదా అని అడిగాడు అరవింద్. బాస్, కారణం లేకుండా ఆయన ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మనకి ఇక లేట్ అవుతుంది. నేను ఇతరులను చూసి జీవించాలి అనుకోను. ఆమె మాటలు విన్న అరవింద్ పళ్ళను బిగించి గట్టిగా ఒక శ్వాస విడిచాడు. చూడు మేఘ, నాకు నువ్వంటే ఇష్టం. నా జీవితం అంతా నీతోనే గడపాలి అని కోరుకుంటున్నాను. నా భార్యగా, నా స్నేహితురాలుగా, నా పిల్లలకు తల్లిగా నాకు నువ్వే అన్ని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. చాలా చాలా ప్రేమిస్తున్నాను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. మరుసటి క్షణమే మేఘన గట్టిగా నవ్వేసింది. ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అరవింద్ అయోమయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. బాస్, ఈ ఏడాదిలో ఇదే బెస్ట్ జోక్. చాలా రోజుల తర్వాత ఇంతగా నవ్వాను. థ్యాంక్ యూ బాస్. నవ్వడం ఆరోగ్యానికి మంచిది, లేకపోతే పని ఒత్తిడితో మెదడు అలసిపోతుంది అని నవ్వుతూ చెప్పింది. నా ప్రేమ నీకు జోక్లా కనిపిస్తుందా? మేఘన, నేను నిజంగానే చెప్తున్నాను. ఆ మాల్లో నేను మొదటిసారి చూసినప్పటి నుంచే నీ వైపుకి ఆకర్షితుడయ్యాను. ఆ ఆకర్షణ ఇప్పుడు ఎలా మారిందో తెలీదు, ప్రేమగా మారింది. సారీ బాస్, నాకు మీ మీద అలాంటి భావం లేదు. నా పని, నా కుటుంబమే నాకు మొదటి ప్రాధాన్యత. ఇకపై నాతో ప్రేమ గురించి మాట్లాడకండి అని అతని మనసును నొప్పించకుండా చాలా మర్యాదగా చెప్పింది. అంతేనా? సరే మేఘ, నేను నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను.
వాళ్ళు ఒప్పుకుంటే నీకు అభ్యంతరం ఉండదు కదా, తర్వాత మన నిశ్చితార్థం, పెళ్లి, మన కొత్త జీవితం అని ఊహల్లో తేలిపోయాడు. అయితే మేఘన మాత్రం ఈ పరిస్థితిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంది. అంటే ఈ ప్రేమ అంతా పెళ్లి తర్వాత మీ కోరికలు తీర్చుకోవడానికేనా? అవి తీరిపోయాక ఇంకో అమ్మాయి వైపుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మేమే జీవితాంతం కన్నీళ్లు పెట్టుకోవాలి. ఇక మరి అలాంటప్పుడు దాన్ని ప్రేమ అని ఎందుకంటారు? మీకు అలాంటి కోరికలే ముఖ్యమైతే నేరుగా చెప్పేసేవారు కదా. ఆమె మాట పూర్తవక ముందే అరవింద్ గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె చెంప ఒక్కసారిగా మంట పట్టింది. ఆమె దవడని పట్టుకుని, ఇక అతను, నా ప్రేమను అంత నీచంగా అర్థం చేసుకోకు. నాకు కేవలం శారీరక కోరికలే ఉంటే ఎన్ని రోజులు నువ్వు నా దగ్గరే పనిచేస్తున్నావు? ఇక అప్పుడే నిన్ను తప్పుడు దారిలోకి తీసుకెళ్లేవాడిని. నేను అలా చేయలేనని అనుకుంటున్నావా అని అన్నాడు. మేఘన కళ్ళల్లో భయం, కన్నీళ్లు నిండిపోయాయి. నేను నిన్ను అందరి ఆశీర్వాదాలతో పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా జీవించాలి అనుకుంటున్నాను. ఇకపై ఎలాంటి మాటలు మళ్ళీ అనొద్దు. ఆమె అతని చేతిని విదిలించుకుని, ఈ నాటకం ఎందుకు? నాకు మీపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ఇప్పటికే చెప్పాను. మీలాంటి ధనవంతులు తియ్యటి మాటలతో నమ్మించి పని పూర్తయ్యాక అసలు గుర్తు కూడా పెట్టుకోరు అని చెప్పింది. ఆ మాట వినగానే అరవింద్ ఒక్కసారిగా ఆమెను దగ్గరికి లాగి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. మొదట అతని కోపం ఆ ముద్దులో కనిపించిన కొద్దిసేపటికే అది చాలా మృదువుగా మారింది. తన మనసులోని ప్రేమను ఆమెకి అర్థమయ్యేలా చెప్పాలని అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ మేఘన మాత్రం అతని ప్రేమను అంగీకరించకూడదని తన నిర్ణయంతో దృఢంగా నిలిచింది. చేతిలో ఒక చిన్న డ్రెస్ పట్టుకుని సూరజ్ ఆమె దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం చూసి నీలాక్షి కాస్త బెదిరిపోయింది. సూరజ్, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను అది వేసుకోను. నాకు చాలా అలసటగా ఉంది. నేను పడుకుంటాను అని చెప్పింది. సూరజ్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి ఆమెని చూస్తూ నిలబడ్డాడు. సూరజ్ అని నీలాక్షి పిలవగానే అతను తన వేలిని ఆమె పెదవులపై ఉంచాడు. నిన్ను ఈ డ్రెస్ లో చూడాలని నాకు చాలా రోజుల కోరిక. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు ఇలాంటి దుస్తులు వేసుకుని కనిపిస్తే నాకు కోపం వచ్చేది. కానీ గతసారి నేను వెళ్ళినప్పుడు అని చెప్పి కాసేపు ఆగాడు. అక్కడ ఒక మీటింగ్ లో ఒక అమ్మాయి నాతో కలిసి మాట్లాడింది. అంటే అని నీలాక్షి ఆసక్తిగా అడిగింది. ఆమె నాతో ఒక రాత్రి ఉండమని కోరుకుంది. నేను అక్కడ ఉన్నంతకాలం లీవింగ్ లో ఉంటామని, ఒకవేళ నచ్చితే అలాగే కొనసాగిద్దామని, లేకపోతే విడిపోదామని చెప్పింది. మరైతే మీరేమన్నారు అని నీలాక్షి ఆందోళనగా అడిగింది. సరేనని అన్నాను. పని అయిపోయి రావడానికి లేట్ అయింది అని ఆమెను ఆట పట్టిస్తూ అన్నాడు సూరజ్. అంటే మీరు నన్ను మోసం చేశారా అని నీలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అడిగింది. అదేం లేదు అని చిరునవ్వుతో అన్నాడు సూరజ్. మనిద్దరం మొదటిసారి కలిసినప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? నేనేమన్నాను అని అడిగింది. ఆమె వేళ్ళని ప్రేమగా తీసుకుని, ఇక నువ్వు నా వెంట ఉంటానని, కానీ మీకు ఇంకో అమ్మాయి నచ్చితే ఆమెతో ఉండొచ్చని, నేను అడ్డుగా నిలవనని చెప్పావు అని ఆమెకు గుర్తు చేశాడు సూరజ్. ఆ పాత విషయం గురించి నీలాక్షి తన తలను పట్టుకుంది. నేనప్పుడు మీ మనసు మార్చాలని ఎలా అన్నాను? దాన్ని మీరు నిజంగానే నమ్మేస్తారా? వెళ్ళండి, ఇక నేను మీ కూతురు ఇద్దరం కూడా మీతో మాట్లాడడం అంటూ ముఖం తిప్పుకుంది. సూరజ్ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పి నుదుటిపై ముద్దు పెట్టాడు. నేను సరదాగా అన్నాను, నువ్వు ఎలా స్పందిస్తావో చూడాలని మాత్రమే. ఇక తర్వాత ఏమైంది అంటూ కథను ముందుకు చెప్పమని అడిగింది. సూరజ్ పైన చూడగా నీలాక్షి నాట పట్టిస్తూ, అది పాత ట్రిక్, ఇక ఇప్పుడు నిజంగా చెప్పండి అని అంది. ఆ అమ్మాయిని చూస్తున్నా నాకు మాత్రం నీ ముఖమే కనిపిస్తుంది. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటావో అనిపించింది. అప్పటి నుంచి అదే ఆలోచన నా మనసులో ఉంది. ఇక ఆగలేకపోతున్నాను. వెళ్ళి అది వేసుకుంట్రా. నీ భర్తని ఇంకెంతసేపు ఎదురు చూడనిస్తావు అన్నాడు. అంతేకాదు, డాక్టర్తో కూడా మాట్లాడ్డానని, ఇక తమిద్దరి మధ్య ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పాడు. ఇక నీలక్ష్య సిగ్గుపడుతూ వద్దని చెప్పిన సూరజ్ ఇక బాధగా వెళ్లి మంచంపై పడుకున్నాడు. కొద్దిసేపటికి తర్వాత నీలక్షి అతని వీపుపై వేలితో గీత గీస్తూ, సూరజ్ నాపై కోపంగా ఉన్నారా అని అడిగింది. లేదు, చాలా సంతోషంగా ఉన్నాను. వెళ్ళిపో, నన్ను ఇంక విసిగించుకో. సూరజ్, మీ నీల మీద కూడా కోప్పడతారా? అంతలోనే నీలక్షి నుంచి మెల్లని మూలుగు వినిపించింది. సూరజ్ కంగారుగా లేచి చూశాడు. కానీ ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అతని కళ్ళే పెద్దవయ్యాయి. తాను ఇచ్చిన అదే డ్రెస్ ను నీలక్షి ధరించింది. ఆ దుస్తుల్లో ఆమె గర్భం స్పష్టంగా కనిపిస్తుంది. సిగ్గుతో ఆమె తలదించుకుని నిలబడి ఉంది. సూరజ్ నెమ్మదిగా తన దగ్గరికి వెళ్లి అద్దం ముందు నిలబడ్డాడు. ముఖం ఎందుకు దాచుకుంటున్నావు? చూడు, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని ప్రేమగా అన్నాడు. సూరజ్, చాలు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను వెళ్ళి వేరే డ్రెస్ వేసుకుంటాను అని అంది.
దాని అవసరం లేదు అని చెప్పి సూరజ్ ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని టేబుల్ పై కూర్చోబెట్టాడు. అతను ఆమెను ప్రేమగా ముద్దాడుతూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. నీలక్షి కొంచెం భయంగా ఉండడాన్ని గమనించిన సూరజ్ ఎంతో సున్నితంగా ప్రేమగా ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆ రాత్రి గదంతా వారు ప్రేమ అనురాగాలతో నిండిపోయింది. ఇక మేఘన తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పిన అరవింద్ మాత్రం తను అంగీకరించలేకపోయాడు. ఇంతవరకు ఏ అమ్మాయి పట్ల అతనికి ప్రత్యేకమైన ఆకర్షణ లేదు. కానీ మేఘనను మొదటిసారి చూసిన క్షణమే ఆమె అతని మనసులో స్నానం సంపాదించుకుంది. అది ప్రేమ లేక కేవలం ఆకర్షణ అనే సందేహంలో నెలల తరబడి తల్లడిల్లిన అరవింద్కు చివరకు అది ప్రేమేనని అర్థమైంది. కానీ దురదృష్టవశాస్తు ఆ ప్రేమకు ఫలితం దక్కలేదు. ఆ రోజు ఆమె పెదవులను ముద్దాడాలని అనిపించినా ఇక ఒక దశ దాటాక హద్దులు మీరేలా ప్రవర్తించడంతో మేఘ ఒక్కసారిగా ఉలిక్కిపడి అతన్ని బలంగా తోసి చెంపపై కొట్టింది. ఆమె కొట్టిందని బాధ అతనికి లేదు. కానీ ఆమె పెదవుల స్పర్శ కోసం అతని మనసు మళ్లీ తప్పించింది. మరోసారి ఆమె చేతులను పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా మేఘన కారు తలుపు తెరిచి వెనక్కి వాలి కిందకి దూకపోయింది. అది చూసిన అరవింద్ భయంతో వణికిపోయాడు. వెంటనే ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగి కాపాడి సీట్ బెల్ట్ కట్టేశాడు. మరోసారి మీరు నాతో ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని ఏమీ చేయను, నా ప్రాణమే తీసుకుంటాను. మీకు కావాల్సింది ఈ శరీరమే అయితే నేను చనిపోయిన తర్వాత కూడా తీసుకోండి అంటూ కంటి నిండా కన్నీళ్లతో చెప్పింది. మేఘన చెప్పిన మాటలు అరవింద్ హృదయాన్ని ముక్కలుగా చేశాయి. ఆ తర్వాత ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆఫీస్ వద్ద దింపేసి క్షణంలోనే కారును వేగంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆఫీస్కు వస్తున్న మునుపటిలా ఆమెతో మాట్లాడేవాడే కాదు. మేఘన కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఒక ఉదయం అరవింద్ ఆఫీస్కు బయలుదేరుతూ ఉండగా తృప్త అతన్ని ఆపింది. అరవింద్, మీతో ఒక విషయం మాట్లాడాలి. అతను ఆగి ప్రశ్నార్థకంగా ఆమె వైపుకు చూశాడు. మీకోసం ఒక అమ్మాయిని చూశాను. మన స్థాయికి సరిపోయే కుటుంబమే కాదు, మనకంటే కూడా గొప్ప కుటుంబం. జమీందార్ వంశానికి చెందిన కోట్లాది ఆస్తులకు ఆ అమ్మాయే ఏకైక వారసురాలు. ఇక నీ ఫోటో వాళ్ళకి పంపించాను. నువ్వు అమ్మాయికి చాలా నచ్చావు. వాళ్ళు కూడా ఈ సంబంధానికి ఒప్పుకున్నారు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తంతా ఆమె పేరు మీదే ఉంటుంది. నేను కూడా అమ్మాయిని చూశాను, నాకు నచ్చింది. ఈ రోజే మీ ఇద్దరికి భేటీ ఏర్పాటు చేశాను. వెళ్ళి ఒకసారి ఆమెతో మాట్లాడి నిశ్చితార్థం ఎప్పుడు పెట్టాలో కూడా మాట్లాడుకుని రా. ఇలాంటి సంబంధం దొరకడం చాలా కష్టం అంటూ తృప్త ఆనందంగా తన మాట ముగించింది. అరవింద్ మాత్రం ఎలాంటి భావం లేకుండా ప్రశాంతంగా అంతా విన్నాడు. అసలు ఇదంతా చేసిందే తృప్త కదా, తెలిస్తే ఏమైపోద్దో ఏంటో చూద్దాం.